హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. రోజు పని పాటలతో ఉండే మా అక్కేంటో ఈరోజు సైకిల్ చూపిస్తుంది అని అయితే మీకు డౌట్ రావచ్చు. అవునండి. పిల్లలకైతే సైకిల్ తీసుకున్నాం. ఇది చూస్తుంటే ఆడపిల్లల సైకిల్‌లా ఉంది కాబట్టి మా ఆడపిల్లలకేనండి ఇది. మా పెద్దమ్మాయి అయితే సైకిల్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమీ చూపించదండి. తనకు తొక్కడం కూడా రాదు గానీ, చిన్నమ్మాయి అయితే చాలా ఇష్టపడుతుంది సైకిల్. పెద్ద సైకిలే తొక్కేస్తుంది. ఇక అందుకనే తనకు సైకిల్ కొనాలని అయితే వాళ్ళ అత్తయ్య ఫిక్స్ అయిందండి. వాళ్ళ పెద్దత్త మా ఆడపడుచు. నేను ఏదైనా చేయాలనుకుంటే దానికి కాస్త టైం పడుతుందండి. కాస్త ఏమిటండి చాలా టైం పడుతుంది. చేద్దాంలే అనుకుంటాను. కానీ వాళ్ళ అత్తాళ్ళైతే అలా కాదులేండి. అనుకున్నది వెంటనే జరిగించేయాలనుకుంటారు. మావయ్య గారిని చెకప్ గురించి అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. నెలకొకసారి చెకప్ ఉంటుంది కాబట్టి ఇక మావయ్య గారిని హాస్పిటల్‌లో చూపించిన తర్వాత టైం దొరికిందండి మాకు. ఇక సైకిల్ షాప్ కూడా మాకు అనుకూలంగా అనిపించింది. అక్కడికైతే వెళ్ళి మేము ఈ సైకిళ్ళన్నీ కూడా చూసుకున్నాము. చిన్న చిన్న సైకిళ్ళండి. చిన్నపిల్లలు వీటిని ఎంత ఇష్టపడి తొక్కేస్తారో. ఇంత చిన్న పిల్లోడికి కూడా సైకిల్ అంటే ఎంత ఆత్రంగానో ఉంది. దానికి కావాల్సిన మోడల్ ఎక్కడుందో వెతుక్కుంటున్నాడు వెళ్ళి. ఇలా చాలా మంది చిన్నపిల్లలైతే చిన్న చిన్న బుడ్డ సైకిళ్ళు అయితే తొక్కుతూ ఉంటారు. మా వాళ్ళకి కూడా చిన్నప్పుడు చిన్న చిన్న సైకిళ్ళు అయితే కొన్నాము గానండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళా సైకిల్ షాప్‌కైతే వచ్చాము. ఇక్కడున్న సైకిళ్ళన్నీ చూసి పిచ్చెక్కిందండి నాకైతే. ఏం చూడాలో అందులో ఏమీ అర్థం కాలేదు. ఇన్ని సైకిళ్ళలో నుంచి మనకు కావాల్సిన మోడల్ సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. చాలా ఆలోచించాలి. మనకి నచ్చాలి. అది మంచిదో కాదో కంపెనీ చూసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు మన్నుతుందో చూసుకోవాలి. ఇవన్నీ చెకింగ్ చేసుకొని సైకిల్ తీసుకోవాలి అంటే ఫైనల్‌గా చాలా టైం పడుతుంది. ఇంకా వదిన నేను అయితే ఏ మోడల్ బాగుంటుందా అని అన్ని సైకిళ్ళ వైపు అయితే చూస్తూ అలాగే ఉండిపోయాము. మా వారు కూడా వచ్చారండి. ఇక మేమేమో సైకిళ్ళ వైపు చూస్తుంటే ఆయనేమో మిర్రుమని మా వైపు చూశారు. ఇంకా చూడడమేనా తీసుకోవడం లేదా అని అయితే మా మీద చిరుబుర్రులాడుతుంటే ఇక ఏం చేస్తామండి. ఒక పక్కన భయం ఉంటుంది. ఒక పక్కనేమో మనకు నచ్చింది దొరకకపోతే ఎలా ఫిక్స్ అవుతాం చెప్పండి. ఇక ఫైనల్‌గా ఒకటైతే ఫిక్స్ అయ్యాంలెండి. అది మాకు నచ్చింది బాగా బ్లాక్ కలర్‌లోను. ఇక్కడున్న సైకిళ్ళన్నీ రంగురంగులు కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి కానీ మాకైతే అవి అంతగా మాకు నచ్చలేదు. బ్లాక్ అయినా గానీ మాకు ఒక సైకిల్ మీద ఉండిపోయింది. ఇక అదే ఫైనల్ చేసుకొని అయితే తీసుకున్నాము. అబ్బాయి అయితే బయటకి తీసుకెళ్ళి దాన్ని పెట్టాడు. మేమేమో బిల్ పే చేస్తామనేసి లోపల ఉన్నాము. ఇక ఈ రోడ్డుకి అటు సైడ్ అయితే మేము హాస్పిటల్‌కి ఆటో మీద వచ్చామండి. ఆటోలో పెట్టుకొని అయితే ఈ సైకిల్ ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అనేసి సైకిల్‌ని అయితే ఆటో దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆటోలో గట్టిగా అయితే తాడుతో కట్టేసి ఇక మేము కూడా సైకిల్‌ని అలా పట్టుకోవసరం లేకుండానే ఇక సీట్‌లో అయితే కూర్చున్నాము. చాలా ఈజీగానే ఆటోలో అయితే సైకిల్ వచ్చేసిందిలేండి. ఇక ఆ షాప్ వైపు చూసుకుంటూ ఇక మా ప్రయాణం అయితే సాగించేసాము. మా హ్యాపీ మాత్రం ఆ సైకిల్‌ని చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆటోలో మొత్తం దారి పొడవునా కూడా ఆ సైకిల్ మీద ఆనుకుంటూ దాన్ని చేతులేసుకుంటూ ఎంత సంతోషమో ఎంత మురిసిపోయిందోనండి. అలాగే ఇంటికొచ్చాము. ఆ రోజు మాతో పాటు హాస్పిటల్‌కి వచ్చిందేమో పాపం మొఖమంతా కూడా చిక్కుపోయి జుట్టంతా ముందుకొచ్చేసి పాప ఎలా పడితే అలా ఉందండి. కానీ అంత నీరసంలో కూడా ఈ సైకిల్ చూస్తూ ఉంటే ఆ నీరసం అంతా పోయిందండి. ఈ సైకిల్ ఆనందంలోనూ ఆ నీరసం ఏమైపోయిందో తెలియలేదు. ఏదైనా కొత్త పనిముట్టొచ్చినా ఎక్కడికైనా వెళ్ళినా ప్రేయర్ కామన్ కదండీ. ముందు తను స్టార్ట్ చేసే ముందు అమ్మ ప్రేయర్ చేయండి. మర్చిపోలేదండి ప్రేయర్ మాత్రం. దానికి సంతోషం. ఇక సైకిల్‌కైతే ప్రేయర్ చేసి దానికైతే నేను మొత్తం కూడా దాన్ని పట్టుకున్నాను. సైకిల్ అంటే తనకి ఎంత ఇష్టమో అందులోనూ కొత్తది వెంటనే వెళ్ళిపోతుందేమో అనుకున్నాను కానీ ప్రేయర్ చేయకుండా మాత్రం దాన్ని తీయలేదండి. ప్రేయర్ చేసిన తర్వాతే దాన్ని పట్టుకుంది. అలా ఒక రౌండ్ వేసి వస్తానమ్మా అని అయితే దాన్ని తీసుకుని అయితే ఎంత హ్యాపీనోనండి. వస్తువులైతే చాలా చిన్నవి అవ్వచ్చండి కానీ వాటి వల్ల కలిగే ఆనందం మాత్రం చాలా పెద్దదండి. ఆ సంతోషాన్ని మాటల్లో అయితే చెప్పలేము. చిన్న పిల్లలకి చిన్న చిన్న వస్తువులు అంటే సైకిళ్ళు, 3 చక్రాల బళ్ళు, రిక్షాలు ఇవి చిన్న చిన్న పిల్లలకైతే చాలా మోడల్స్‌లో ఉంటాయండి సైకిళ్ళు. అవన్నీ కూడా చిన్న పిల్లోడు కూడా సంవత్సరం లోపు ఉన్న పిల్లలకు కూడా బళ్ళుంటాయి. వాటి మీద వాళ్ళని కూర్చోబెడుతూ ఉంటే వాళ్ళు కేరింతలతోటి ఎంత మురిసిపోతారోనండి. చిన్న పిల్లలప్పటి నుంచే వీళ్ళకి సైకిల్ అంటే అంత ఇష్టం. ఈ సైకిల్ తొక్కితేనే కదండీ రేపు అనే రోజున స్కూటీలు, బళ్ళు ఇవన్నీ కూడా ఈజీగా నడపగలరు. ఇక ఆడపిల్లలకి మరి సైకిల్ కూడా ముఖ్యమే అనిపించింది.
ఈ పల్లెటూళ్ళలో అయినా ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ తొక్కుతున్నారు, స్కూటీ తోలుతున్నారు. ఆఖరికి హీరో హోండాలు కూడా తోలేస్తున్నారండి. ఆడపిల్లలకి ప్రతీది కూడా సాధ్యమైపోతుంది. ఈ సైకిల్ తీసుకురాక ముందైతే మా పెద్ద పాపకైతే సైకిల్ తొక్కడం రాదు. పెద్ద సైకిల్ ఉండేది. దాన్ని పుచ్చుకుని మా అబ్బాయి, మా చిన్న పాప తొక్కేసి సైకిల్ నేర్చుకున్నారు గానీ, తను మాత్రం ఆ సైకిల్‌ని అలా టచ్ చేయలేదు. తనకు భయము. కానీ ఈ సైకిల్ వచ్చిన తర్వాత అందరూ తలా ఒక రౌండు వేసేస్తూ ఉంటే తనకు కూడా ప్రాణం ఆగినట్టు లేదు. పట్టుదలగా అయితే నేర్చుకుని తను కూడా తొక్కడం ప్రారంభించింది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా వాళ్ళకి సైకిల్ తొక్కడం వచ్చు. పెద్దవాళ్ళు అయిపోయాక ఏం తొక్కుతారులేండి. వయసులో ఉన్నప్పుడు తొక్కుతారు కదా అందరూ కూడా. కానీ నాకు తీరని కోరిక ఏదైనా ఉందంటే అది ఈ సైకిలేనండి. ఈ సైకిల్ తొక్కడం నాకు అస్సలు రాదు. ఇక పిల్లలు తొక్కుతూ ఉంటే చూసి మురిసిపోవడం తప్ప ఈ జన్మకైతే సైకిల్ తొక్కలేను నేను. రాదు. నాకు తీరని కోరిక, తీర్చుకోలేని కోరిక అంటూ ఏదైనా ఉందంటే ఈ సైకిల్ తొక్కడమేనండి. ఈ సైకిల్ తొక్కే వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆడవాళ్ళు బజారుకి సైకిల్ వేసుకొని చక్కగా వెళ్ళిపోతారు టౌన్స్‌లోను, సిటీస్‌లోను. వాళ్ళందరినీ చూసినప్పుడైతే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. కానీ మనకు మాత్రం రాదులెండి. ఏం చేస్తాము? చిన్నగా ఉన్నప్పుడే నేర్చుకోవాలి సైకిలు. నేను స్కూల్‌కెళ్ళే వయసులోనే నేర్చుకోవాలని తెగ ఆరాట పడేదాన్ని కానీ నాకైతే రాలేదు. ఇక దాన్ని వదిలేసాను. ఇక రానిది, మనం చేయలేనిది మన పిల్లలు చేస్తూ ఉంటే హ్యాపీనే కదండీ! వీళ్ళు తొక్కుతూ ఉంటే నేను తొక్కినట్టుగానే ఫీల్ అయ్యాను. ఈ సైకిల్ కొంటే ఒక బాధ, కొనకపోతే ఇంకొక బాధ అన్నట్టు. బాధ ఎందుకొస్తుంది అని అనుకోవచ్చు. ఇది కొనే వరకు అయితే ఏ ఇబ్బంది లేదు. కొనేస్తామండి. కొన్న తర్వాత వీళ్ళు టర్నింగ్స్‌లోను అలాగే ఈ బజార్‌కి మధ్యలో అయితే అటు ఇటు వెళ్ళే వాహనాలు, స్కూటీలు, స్కూటర్లు, బళ్ళు తెగొచ్చేస్తాయండి పల్లెటూరైనా గానీ. వీళ్ళు సైకిల్ తీశారంటే రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే పనులు ఒక పక్క చేసుకుంటూ వీళ్ళని కాయడానికైతే చాలా భయమేస్తుందండి. ఎందుకంటే గబాల్న వచ్చేసి అయితే బళ్ళు మీదకొచ్చేసి మీద పెట్టేస్తున్నారు. భయం కదండీ! ఇక్కడ పల్లెటూళ్ళలోనే ఇలా ఉంటుందంటే సిటీస్‌లో పిల్లలు ఆడుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతుంది. ఈ సైకిల్ బయటకు తీశారంటే వీళ్ళు కనుచూపు మేరలో కనపడినంత వరకు అయితే ఓకే. కనపడకుండా వేరే బజార్‌కి వెళ్లారంటే చాలా భయమనిపిస్తుంది. కొనకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. కానీ కొనకపోతే వీళ్ళు ఏమి నేర్చుకుంటారు? ఏమీ రాదు కదా! సంతోషాన్ని, చిన్న చిన్న ఆనందాలను ఎందుకు దూరం చేయడం అనేసి అలా కాపాడుకుంటూ వాళ్ళనైతే ఒక కన్ను వేసి చూసుకుంటూ మిగతా పనులైతే చేసుకోవాల్సొస్తుందండి. ఇప్పటివరకు అలాంటి భయం లేదు. ఇప్పుడైతే కొత్తగా ఈ భయం ఒకటి పట్టుకుంది. బయటకి వెళ్లారంటే అదొక భయము. బళ్ళివ్వాలంటే పిల్లలకి చాలా భయపడవలసొస్తుందండి. ఈ సైకిల్ ఇవ్వాలంటేనే నాకు భయమేస్తుంది. బళ్ళిచ్చేవాళ్ళు ఎంత ఈజీగా ఇచ్చేస్తున్నారో ఆశ్చర్యం వేస్తుందండి. మా అబ్బాయికి మాత్రం బండి ఇప్పటివరకు చేతికి ఇవ్వలేదు సైకిల్ తప్ప. ఆ సైకిల్ అయినా ఈ లోకల్‌లో తప్పించి సెంటర్‌లోకి వెళ్ళాలన్నా నాకు భయమేనండి. పంపించము ఆ పిల్లోడిని అంత దూరం కూడా. మన చేతిలో ఏముంటుందిలేండి. మన జాగ్రత్తలో మనం ఉంటే తర్వాత దేవుడే ఉన్నాడు. ఈ సైకిల్ ఇవ్వడానికే నాకు అంత భయమనిపిస్తుంది. కానీ బళ్ళు చాలా ఈజీగా ఇచ్చేస్తున్నారు పిల్లలకి. 10థ్ కూడా కంప్లీట్ చేయకుండానే బళ్ళు డ్రైవ్ చేస్తున్నారంటే చాలా గుండె ధైర్యం కావాలి. మనం ఇచ్చేయడానికి ఇచ్చేస్తాం. వాళ్ళు తోలేయడానికి తోలేస్తారు. కానీ అది ఎలా డ్రైవ్ చేయాలో ఒక అవగాహన లేకుండా మనం ఇవ్వకూడదండి బండి. ఏమిటోనండి ఈ చిన్న సైకిల్‌కే నాకు చాలా భయంగా అయితే అనిపిస్తుంది. వీళ్ళు హ్యాపీగా ఈ సైకిల్ తొక్కుకోవాలని అయితే ప్రేయర్ చేసి వాళ్ళ చేతికి ఇచ్చాను. మా బుజ్జి వాళ్ళకి కొన్న బుజ్జి సైకిల్ ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.